హాయ్ హలో వెల్కమ్ టు చాయ్ బిస్కెట్. నేను మీ తిమ్మారెడ్డి. చాయ్ బిస్కెట్ రోజు మనం చేయబోతున్నాం ఓట్స్ ఉతప్పం మరియు సిట్రస్ ఐస్ టీ. ఓట్స్ తో ఉతప్పం ఎలా తయారు చేయాలో చూద్దామా. అయితే ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే ఈ బ్రెడ్ స్లైసెస్ తీసుకొని బ్రెడ్ క్రమ్స్ తయారు చేసుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ ఎలా తయారు చేస్తామంటే ముందుగా సైడ్స్ ఇలా కట్ చేసేసి సైడ్స్ తీసి పడేసేయచ్చు. ఆ తర్వాత ఈ 2 బ్రెడ్ స్లైసెస్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఒక మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టేసాం అనుకోండి, అవి చిన్న చిన్న అంటే సేమ్ మైదా లాగా పౌడర్గా తయారైపోతుంది. సో ఆ తర్వాత మనం ఇవన్నీ ఒక బౌల్లో వేసి కలిపేసుకోవచ్చు. మిక్సీ ఇంకా ఫాస్ట్గా కావాలంటే కొద్దిగా బియ్యం పిండి కానీ లేకపోతే మైదా కానీ కొద్దిగా దింపేసేసాం అనుకోండి, ఈజీగా బాగా పౌడర్ లాగా తయారైపోతుంది. మిక్సీ పట్టేసుకొని దీన్ని పౌడర్ లాగా తయారు చేసేసుకుందాం. సో బ్రెడ్ క్రమ్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసేసుకొని ఈ బౌల్లో ముందుగా ఈ బ్రెడ్ క్రమ్స్, ఇవన్నీ మనం కలుపుతున్న టైంలో ఒక స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసేసి ప్యాన్ రెడీ చేసుకుందాం మనం ఉత్తప్పం వేసుకోవడానికి. బ్రెడ్ క్రమ్స్, ఆ తర్వాత బియ్యం పిండి, ఆ తర్వాత రవ్వ, ఆ తర్వాత ఓట్స్, తర్వాత తగినంత ఉప్పు, కొద్ది ఉప్పు వేసేసి వాటర్ పోసేసి మిక్స్ చేసేసాలి. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మన ఉత్తప్పం బ్యాటరీ లేదా దోశ బ్యాటరీ ఎలా ఉంటుందో ఆ విధంగా తయారు చేసేసుకోవాలి దీన్ని. బ్యాటర్ రెడీ అయిపోయిన తర్వాత మనం ఇందాకనే ఆయిల్ వేసుకున్నాం కదా ఈ ప్యాన్లో, ఈ ప్యాన్ కూడా బాగా వేడిగా ఉంది. సో ఇప్పుడు కొద్దిగా ఈ గంటతో ఒక ఉత్తప్పం వేసేద్దాం. తర్వాత పైనుంచి కొన్ని ఉల్లిపాయలు, కొద్దిగా పచ్చిమిరపకాయలు, తర్వాత కొన్ని క్యారెట్స్, తర్వాత కొద్దిగా ఫ్రెష్ కొత్తిమీర. ఇవన్నీ వేసిన తర్వాత ఒక సైడ్ కుక్ అయిపోయిన తర్వాత ఇంకో సైడ్ కుక్ చేసేద్దాం. సో అటు సైడ్ కూడా కుక్ అయిపోయిన తర్వాత దీన్ని తీసేసి ఒక ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకుందాం. మనం బియ్యం పిండి వేసాం కాబట్టి కొద్దిగా క్రిస్పీగా వస్తుంది ఇది. సో అలాగే ఇంకోటి కూడా వేసేసుకోవచ్చు. చూసారు కదండి, చాలా చాలా సింపుల్గా ఇన్స్టంట్ ఓట్స్ ఉత్తప్పం ఎలా తయారు చేసేసుకోవాలో. సిట్రస్ ఐస్ టీ తయారు చేయబోతున్నాం. సిట్రస్ ఐస్ టీ అంటే వీటన్నిటిని సిట్రస్ ఫ్రూట్స్ అంటారు. నిమ్మకాయ, తర్వాత ఆరెంజ్, ఆ తర్వాత బత్తాయి, వీటన్నిటిని
సిట్రస్ ఫ్రూట్స్ అంటారనమాట. ఇప్పుడు ఈ సిట్రస్ ఫ్రూట్స్ అన్నీ వాడి మనం ఐస్ టీ తయారు చేయబోతున్నాం. అయితే ముందుగా నీళ్ళలో కొద్దిగా టీ పొడి, ఆ తర్వాత పంచదార వేసేసి టీ డికాషన్ తయారు చేసుకుందాం. సో టీ డికాషన్ రెడీ అయ్యే లోపల ఒక గ్లాస్ ఐస్ టీ అంటే కొద్దిగా ఐస్ వేసి చేసుకుంటాం మనం, అందుకే కొద్దిగా పెద్ద టాల్ గ్లాస్. ఆ తర్వాత వీటి జ్యూస్ తీయడానికి ఒక జ్యూసర్, ముందుగా ఆరెంజ్, ఆ తర్వాత ఒక బత్తాయి, సో వీటితో ముందుగా జ్యూస్ తీసేద్దాం. ముందుగా బత్తాయి, ఆ తర్వాత ఆరెంజ్, అయితే ముందుగా ఈ గ్లాస్ లో కొద్దిగా ఐస్ వేద్దాం. ఆరెంజ్ స్లైస్, కొద్దిగా ఐస్, ఆ తర్వాత ఒక బత్తాయి స్లైస్ కూడా వేసేసుకుందాం చిన్నది. ఆ తర్వాత ఒక నిమ్మకాయ ఉంది కదా, ఈ నిమ్మకాయ ఒక లెమన్ వెజ్ కట్ చేసేసి సో కొద్దిగా జ్యూస్ వేసేసి దీన్ని మిగతాది అలాగే వదిలేద్దాం. ఆ తర్వాత మనం తయారు చేసిన జ్యూస్ ఇంకొద్దిగా ఐస్ వేసేయచ్చు. ఇప్పుడు ఇది ఆఫ్ చేసేసి టీ డికాషన్ రెడీ అయిపోయింది. టీ స్ట్రైనర్ తీసేసుకొని దాంట్లో ఈ టీ డికాషన్ని వడగట్టేసేసుకోవాలి. కొద్దిగా జ్యూస్ వేసేయచ్చు పైనుంచి. చూసారు కదండి, సిట్రస్ ఐస్ టీ తయారు చేసుకోవడం ఎంత ఈజీయో. చాలా చాలా రిఫ్రెషింగ్గా, హెల్తీ కూడా చాలా మంచిది. ఎందుకంటే బత్తాయి, ఆరెంజ్ అండ్ నిమ్మకాయ ఇవన్నీ సిట్రస్ ఫ్రూట్స్ అంటారు. చాలా మల్టీ వైటమిన్స్ ఉంటాయి దీంట్లో. చాలా చాలా రిఫ్రెషింగ్ డిష్. అయితే దీంతో పాటు మనం తయారు చేసుకున్న ఓట్స్ ఉత్తప్పం, హై ఫైబర్ ఓట్స్ ఉత్తప్పం అండ్ సిట్రస్ ఐస్ టీ రెండు కలిపి చేసేసేద్దాం. ఓట్స్ ఉత్తప్పం మరియు సిట్రస్ ఐస్ టీ, చల్లచల్లని సిట్రస్ ఐస్ టీ రెండు రెడీగా ఉన్నాయి మన దగ్గర. ముందుగా ఈ ఓట్స్ ఉత్తప్పంని టేస్ట్ చేద్దాం. మనం రెగ్యులర్గా వేసుకునే ఉత్తప్పం కంటే చాలా చాలా డిఫరెంట్గా, చాలా చాలా టేస్టీగా ఉంది. కాకపోతే ఇన్స్టెంట్ ఉత్తప్పం ఇది. మనకి టైం లేకపోయినా సరే ఒక 5 నిమిషాల్లో మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపేసేసి ఉత్తప్పం తయారు చేసుకోవచ్చు. ఇంట్లో అయితే మన దగ్గర ఏదో ఒక చట్నీ ఉంటే ఉంటుంది, గోంగూరనో లేకపోతే ఉసిరికాయనో లేకపోతే నిమ్మకాయనో. ఆ చట్నీలతో పాటు చాలా చాలా మంచి కాంబినేషన్ ఇది. ప్లస్ హెల్త్ కూడా చాలా చాలా మంచిది. ఎందుకంటే ఓట్స్ వేసుకున్నాం కాబట్టి ఓట్స్లో హై ఫైబర్ ఉంటుంది. ఫైబర్ అంటే పీచు పదార్థం. ఆ పీచు పదార్థం వల్ల మనకి డైజెషన్ బాగా అవుతుంది అనమాట. అందుకని మీరు కూడా వెంటనే తయారు చేసుకోండి. ఈ ఓట్స్ ఉత్తప్పంతో పాటు మనం తయారు చేసుకున్న సిట్రస్ ఐస్ టీ చాలా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఎందుకంటే అన్ని రకాల సిట్రస్ ఫ్రూట్స్ వాడి మనం తయారు చేసుకున్న ఈ సిట్రస్ ఐస్ టీ కాబట్టి
సో దీన్ని కూడా మనం ఒక స్ట్రాతో బాగా ఇలా మిక్స్ చేసేసి వేసేసేద్దాం. అన్ని రకాల జ్యూసెస్, ఆరెంజ్ జ్యూస్, బత్తాయి జ్యూస్ మరియు నిమ్మరసం, వీటన్నిటితో పాటు ఆ జ్యూస్ మనకు ఎప్పుడూ తాగే అలవాటే ఉంటుంది. కాకపోతే వాటితో పాటు కొద్దిగా టీ ఫ్లేవర్ కూడా యాడ్ అయ్యి చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. తాగానే చాలా రిఫ్రెషింగ్ గా కూడా అనిపిస్తుంది. ఓట్స్ ఉత్తప్పం తయారు చేయ విధానం: ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో బ్రెడ్ ముక్కలు వేసి మిక్సీ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో మిక్సీ పట్టుకున్న బ్రెడ్ క్రమ్స్, బియ్యం పిండి, ఉప్మా రవ్వ, ఓట్స్, ఉప్పు మరియు కొన్ని నీళ్లు వేసి బ్యాటర్ లా కలుపుకోవాలి. ఒక ప్యాన్ తీసుకుని అందులో నూనె పోసి వేడి చేయాలి. తర్వాత అందులో మనం కలిపిన ఓట్స్ బ్యాటర్ వేసి పైనుంచి ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి మరియు కొత్తిమీర వేసి ఫ్రై చేసుకుని ఓ ప్లేట్ లో పెట్టి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన ఓట్స్ ఉత్తప్పం రెడీ. సిట్రస్ ఐస్ టీ తయారు చేయ విధానం: ఓ ప్యాన్ లో నీళ్లు పోసి మరిగించాలి. తర్వాత అందులో టీ పొడి మరియు పంచదార వేసి టీ డికాక్షన్ చేసుకోవాలి. ఓ సర్వింగ్ గ్లాస్ తీసుకుని అందులో ఐస్ క్యూబ్స్, ఆరెంజ్ స్లైస్, బత్తాయి స్లైస్, నిమ్మరసం, బత్తాయి జ్యూస్, ఆరెంజ్ జ్యూస్ మరియు మనం మరిగించిన టీ డికాషన్ ని వడబోసుకుని సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన సిట్రస్ ఐస్ టీ రెడీ. మీరు చాయ్ బిస్కెట్ ని మళ్ళీ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ అయితే www.youtube.com/etvabhiruchi. అదే ఫేస్బుక్ లో చూడాలనుకుంటే www.facebook.com/etvabhiruchi. చూసారు కదండి ఇవాల్టి వెరీ రిఫ్రెషింగ్ కాంబినేషన్. ఇలాగే ఇంకో సరికొత్త కాంబినేషన్తో మీ ముందుంటాను. చాయ్ బిస్కెట్లో మీ తిమ్మారెడ్డి.